మందకృష్ణ మాదిగపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన విమర్శ ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎంఎస్పీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ నరేంద్రబాబు విమర్శించారు. మదనపల్లె ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు వాసు, రవి, రాజా, రెడ్డి శేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గత ప్రభుత్వంలో, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న లోపాలని గుర్తు చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని మందకృష్ణ మాదిగ కోరారని తెలిపారు. కాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చే పేమెంట్ కోసమే వైఎస్ఆర్సీపీని విమర్శించారని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఇంకొకసారి ఇలా జరిగితే మాదిగల సత్తా ఏమిటో చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. మానవత్వం పరిమళించినటువంటి ఒక మానవీయ ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అన్ని కులాల హక్కుల కోసం, వృద్ధులు, వితంతులు పెన్షన్ కోసం, గుండె జబ్బు చిన్నారుల కోసం, బియ్యం కోటా పెంపు కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్తగా శాంక్షన్ చేసిన పథకం ఏదైతున్నదో అనాథ బిడ్డలకు 4,000 పెన్షన్ సొంతంటి ఆ పెన్షన్ కూడా ఈరోజు కృష్ణమాదిగ గారి పోరాటంతో వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పోరాటాలు మేము కుల, మత, వర్గ భేదాలు పక్కన పెట్టి పేదోడే మా కులం, పేదోడే మా మతం అనే దీని దృక్పథంతో పోతున్న మా కృష్ణమాదిగ గారి పైన మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పేసి అది మీ యొక్క వయసుకు కరెక్ట్ కాదు, అది మీ యొక్క మంత్రి పదవి హోదాలో ఉన్న మీకు అది కరెక్ట్ కాదని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఇప్పటికైనా క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 100% అమలు చేస్తున్న విషయం యావత్ సమాజమే గుర్తిస్తుంది. కాబట్టి కృష్ణమాదిగ గారి ప్రమాదం. ఇక అసలు విషయానికి వస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి పొరపాటును మేము చూపిస్తే మీరు చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వాడినారు, పేమెంట్ తీసుకున్నారు మాట్లాడుతున్నారు కదా. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నూతన మంత్రివర్గ మండలిని ప్రకటించినప్పుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను కీర్తించినప్పుడు ప్రశంసలు కురిపించినట్టు మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఇదే మదనపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆ యొక్క చర్యలను జగన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను సమర్థించినప్పుడు అప్పుడు సంకలు గుర్తుకున్నారు కదా మీ పార్టీ వాళ్ళు. మీరు అప్పుడు మీరెంత ఇచ్చారో చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్ చేస్తే ఆ బంద్లో వైవి సుబ్బారెడ్డి గారితో పాటు ఒంగోలులో కృష్ణమాదిగ గారి బంద్లో పాల్గొని ఆ రోజు వైసీపీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమానికి అండగా నిలబడినప్పుడు మీ పార్టీ నాయకత్వం మీరు ఎంత ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, ఎక్కడిచ్చారో, ఎలా ఇచ్చారో, ఎవరి సమక్షంలో ఇచ్చారో కూడా మేము చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జలదీక్ష చేసినప్పుడు జలదీక్షకు అండగా నిలబడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వేదిక పైన ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సంఘీభావం తెలిపినప్పుడు కూడా మీరు ఏమి ఇచ్చారో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీలో లోపాలు చూపిస్తే చంద్రబాబు నాయుడు తొత్తని, లేకపోతే ఇంకో పార్టీ నాయకులు పొరపాటు చేస్తే చూపిస్తే మీరు ఇంకో పార్టీ నాయకులు తొత్తనే ప్రజాస్వామ్య బద్దంగా చేస్తున్న ఉద్యమాలను, ఉద్యమ నాయకులను అవహేళన చేసి అహంకారంతో మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ఈ క్రమంలో మీరు 2 మాటలు మాట్లాడడం జరిగింది. తెలంగాణ వ్యక్తికి ఇక్కడ ఏం పని అని. కృష్ణమాదిగ గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా, ఇక్కడ ఏం పని అని నేను అడుగుతున్నా. 40 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్య దేశంలో మీరు ఒక రాజ్యాంగ పదవిలో అనేక ప్రజా ప్రతినిధిగా పదవులు స్వీకరించి పదవులు అనుభవించిన మీరు రాజ్యాంగాన్ని సరిగ్గా చదవకపోవడం, రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌర హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి తెలుసుకోలేకపోవడం మీ యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఈ భారతదేశంలో పుట్టిన వ్యక్తి ఎవరైనా సరే ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా సమాజ సేవ చేసుకోవచ్చు అనే విషయం మీకు అర్థం కాలేదా, అవగాహన లేదా అని ఈ చిన్న అంశాలు కూడా మీకు తెలియకపోవడం ఎంత బాధకరమో ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు మాత్రం పొంగనూరులో పుట్టి చిత్తూరు జిల్లాలో వ్యాపారాలు చేసి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి వ్యాపారాలు చేసుకోవచ్చు, తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవచ్చు, భారతదేశంలో వ్యాపారాలు చేసుకోవచ్చు, ప్రపంచ దేశాల్లో కూడా మీరు వ్యాపారాలు చేస్తున్నారు. అంటే మీరు వ్యాపారాలు చేయడానికి మీరు ఎక్కడైనా పోవచ్చు కానీ